చరణ్ టీవీకి స్వాగతం. రాష్ట్ర జంతువు జింక బలి. సీసీఎంబీ రిపోర్టు వచ్చి 4 రోజులు గడుస్తున్నా స్పందించని ఫారెస్ట్ యంత్రాంగం. వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 షెడ్యూల్ 1 జంతువుగా కేసు నమోదు. నేరస్తులకు కొమ్ము కాస్తున్న అటవీ అధికారులు. మెదక్ జిల్లా రామాయంపేట మండలం బాపనాయ తండాకు చెందిన విస్లావత్ హేమల్లా, కాట్రోతు రమేష్లు తెలంగాణ రాష్ట్ర జంతువు జింక మాంసం వండుకొని తిన్నట్లు 17 అక్టోబర్ 2025 నాడు ఫారెస్ట్ అధికారులు నిందితుల కేసు నమోదు చేశారు. అదే రోజు రామాయంపేట వెటర్నరీ డాక్టర్ శ్రీనివాస్కు సీసీఎంబీ రిపోర్టు కోసం పట్టుకున్న జింక మాంసం అప్పగించారు. అటవీ అధికారులు ఈ కేసును తారుమారు చేస్తామని నిందితుల నుండి లక్షల్లో లంచాలు తీసుకున్నట్లు సమాచారం. పై విషయమై సీసీఎఫ్కు ఫోన్ చేయగా అందుబాటులోకి రాలేదు. ఫారెస్ట్ అధికారుల అవినీతి అక్రమాలు త్వరలో. పశువైద్యాధికారి దొంగధర్మం రామాయంపేట మండల పశువైద్యాధికారి చేస్తున్నాను. మాకు గత నెల 21వ తేదీ నాడు మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మన కట్యాల రేంజ్ నుండి అశోక్ అనే బీట్ ఆఫీసర్ గారు కాల్ చేయడం జరిగింది. వాళ్ళ ఫారెస్ట్ రేంజ్ నుండి ఇలా మనకు వైల్డ్ మీట్ దొరికింది. సో దానికి ఐడెంటిఫికేషన్, స్పీస్ ఐడెంటిఫికేషన్ కార్డు అయితే కావాలని అంటే మనకు ధర్మవరం తీసుకురావడం జరిగింది. వాళ్ళ ఎఫ్ఆర్ఓ గారి లెటర్ బేసిస్ మీద తీసుకొని రిక్వెస్ట్ లెటర్ బేసిస్ మీద మనం మాంసాన్ని సీసీఎంబీకి మన రంగారెడ్డి జిల్లా సీసీఎంబీ సెంటర్ ఫర్ సెల్యులర్ మాలిక్యులర్ బయాలజీ సెంటర్కి పంపించడం జరిగింది. ఏదైతే స్పీసీస్ ఐడెంటిఫికేషన్ కోసం మన మాంసాన్ని ప్యాక్ చేసి మన సీల్ చేసి మన లెటర్ ద్వారా పంపించడం జరిగింది. అది గత నెల 29 రోజు మనకు రిపోర్ట్ రావడం జరిగింది. దానికి గాను మనం మన డిసెంబర్ 2 నాడు మరియు ఈ 3వ తేదీ నాడు ఫారెస్ట్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసాం. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి రిపోర్ట్ వచ్చి తీసుకెళ్ళమని. వాళ్ళ త్వరలో రేపు వచ్చి తీసేసుకోండి, మన రిపోర్టు కలెక్ట్ చేసుకుంటాం సార్ అని చెప్పడం జరిగింది. వాళ్ళకు గత రిపోర్ట్లో ఏముంది అనేది రేపు మన ఫైనల్ రిపోర్ట్లో మేము ఇవ్వడం జరిగింది. అంటే జనరల్గా మీకు మీ దృష్టికి ఎలాంటి మాంసం అని వచ్చింది సార్? మీరు ఎలాంటి మాంసం అంటే మీ గెస్ట్ ప్రకారం అది డైరెక్ట్ రిపోర్ట్లోనే ఉంటుంది. అది ఫైనల్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది.